శ్రీమాత్రే నమః. ధనలక్ష్మి మంత్రం 40 శుక్రవారంలలో 108 సార్లు చదివితే మీ ఇంట్లో ధనవర్షం కురవడం ఖాయం. చాలామంది ప్రజలు డబ్బులు సంపాదించడానికి చాలా రకాల కష్టాలు పడుతున్నారు. ఆ ధనలక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మీరు ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా అది మీ చేతిలో నిలవకుండా ఉంటుంది. అలాంటి సమయంలో దైవశక్తిని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని మంత్రాలు మనకి పురాణాలలో ఉన్నాయి. అలాంటి ధనలక్ష్మి మహామంత్రం గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఈ మంత్ర పఠనం చేయడం వల్ల ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. అంతేకాకుండా ఈ ధనలక్ష్మి మహామంత్రం చదవడం ద్వారా మీ పాత అప్పుల నుంచి త్వరగా బయటపడచ్చు. అలాగే ధనలక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది. అలాంటి వేల సంవత్సరాల నాటి ప్రసిద్ధమైనటువంటి మంత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మంత్రం చదవడం ద్వారా మీరు అన్ని కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ మంత్రం ఎలా చదవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని చదవాలంటే ప్రతి శుక్రవారం ఉదయం తెల్లవారుజామున నిద్రలేచి స్నానాలు ముగించి మహాలక్ష్మీదేవి చిత్రపటం ముందు 2 ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి అగరవత్తులు పెట్టి ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మంత్రం జపించిన తర్వాత పాలతో ఉడికించిన అన్నాన్ని పాయసం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఇలా 40 శుక్రవారాలు చేస్తే మీ ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని పండితులు చెప్తున్నారు. ఇక ఆ ధనలక్ష్మి మంత్రం ఏంటి అనే విషయానికి వస్తే, లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరి దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజం వందే ముకుంద ప్రియాం. ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం 108 సార్లు జపించాలి అని పండితులు చెప్తున్నారు. ఇలా గనక ఈ మంత్రాన్ని ధ్యానించి ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజా విధానం పాటిస్తే గనక డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. జీవించినంత కాలం